లీడ్స్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్లో యువకులతో కూడిన యువ జట్టు దుమ్ము లేపుతోంది. మొదటి రోజు తరహాలోనే రెండో రోజు కూడా టీమిండియా ఇంగ్లాండ్పై ఆధిపత్యం చెలాయిస్తూ దూసుకుపోతుంది. 3 వికెట్ల నష్టానికి 359 పరుగుల స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఎక్కడా తడబడకుండా ఇంగ్లాండ్ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ పంత్ ఇద్దరు కూడా ఇంగ్లాండ్ బౌలర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వకుండా అవకాశం దొరికినప్పుడల్లా పరుగులు రాబడుతూ ఇంగ్లాండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఇదే క్రమంలో రిషబ్ పంత్ తన సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో 3 టీమిండియా బ్యాటర్లు సెంచరీ పూర్తి చేసుకున్నట్టయింది. గతంలో 2002లో గంగూలీ, ద్రావిడ్, సచిన్ ముగ్గురు ఇదే తరహాలో లీడ్స్ వేదికలో సెంచరీలు చేసి ఇంగ్లాండ్కి భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అదే సీన్ మరోసారి 23 ఏళ్లకు జైస్వాల్, గిల్, పంత్ అదే ఇంగ్లాండ్పై రీక్రియేట్ చేసి భారీ లక్ష్యం దిశగా ఇండియా వెళ్లడానికి బాటలు వేశారు. ఈరోజు మ్యాచ్ ఆరంభంలో గిల్ కాస్త నెమ్మదిగా ఆడిన పంత్ మాత్రం తన పవర్ఫుల్ షాట్స్తో అదరగొడుతూ 6 కొట్టి 146 బంతుల్లో తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో పంత్ కొన్ని అరుదైన రికార్డ్స్ కూడా బద్దలుకొట్టి సత్తా చాటాడు. ఈ సెంచరీతో పంత్ టెస్టుల్లో 7 సెంచరీలు సాధించిన ఏకైక ఇండియన్ వికెట్ కీపర్గా నిలిచాడు. ఇప్పటి వరకు ధోని 6 సెంచరీలతో టాప్ స్థానంలో ఉండగా పంత్ ఈరోజు సాధించిన సెంచరీతో ఆ రికార్డుని చెరిపేసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో రికార్డు చూసుకుంటే ఇంగ్లాండ్పై అత్యధికంగా 4 సెంచరీలు సాధించిన ఏకైక వికెట్ కీపర్గా పంత్ నిలిచాడు. మూడవ రికార్డు ఏంటంటే ఆసియా బయట దేశాల్లో ఎక్కువ సెంచరీలు నమోదు చేసిన ఆసియా బ్యాటర్గా 5 సెంచరీలతో పంత్ ఈ ఘనతను దక్కించుకున్నాడు. నాలుగో రికార్డు చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డపై ఎక్కువ సెంచరీలు సాధించిన విజిటింగ్ వికెట్ కీపర్గా 3 సెంచరీలతో పంత్ టాప్ స్థానంలో నిలిచాడు. ఐదవ రికార్డు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో కొట్టిన సిక్సర్లతో పంత్ టెస్టుల్లో 79 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. దీంతో టెస్టుల్లో ధోని 78 సిక్సర్ల రికార్డును అధిగమించి టీమిండియా తరపున టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్గా నిలిచాడు. ఆరవ రికార్డు చూస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ హిస్టరీలోనే అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా పంత్ రికార్డుకెక్కాడు. పంత్ ఇప్పటి వరకు WTCలో 35 మ్యాచ్లు ఆడి 58 సిక్సర్లు బాదాడు. ఇంతకుముందు ఈ రికార్డు 56 సిక్సర్లతో టీమిండియా మాజీ టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఏడవ రికార్డు విశేషం ఏంటంటే పంత్ ఇప్పటి వరకు టెస్టుల్లో సిక్సర్తో సెంచరీ పూర్తి చేయడం ఇది 3వసారి. విచిత్రం ఏంటంటే 3 సార్లు కూడా ఇంగ్లాండ్ పైనే పంత్ ఆ ఫీట్ను సాధించాడు. ఇక గిల్, పంత్ భాగస్వామ్యం చాలా చక్కగా దూసుకుపోతున్న తరుణంలో గిల్ షోయబ్ బషీర్ బౌలింగ్లో 147 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్లో పంత్, గిల్ మధ్య ఏకంగా 209 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి కేక పుట్టించే బ్యాటింగ్తో మ్యాచ్కై హైలైట్గా నిలిచారు. ఇక మరొక వికెట్ పడకుండానే మొదటి సెషన్ను టీమిండియా ముగిస్తుందేమో అని అనుకుంటున్న తరుణంలో టీమిండియాకు డబుల్ స్ట్రోక్ తగిలింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ డకౌట్గా వెనుదిరిగాడు. స్టోక్స్ బౌలింగ్లో ఓలీ పోప్ సెన్సేషనల్ క్యాచ్ పట్టడంతో కరుణ్ నాయర్ పెవిలియన్ చేరాడు. దీంతో మొదటి టెస్ట్ మ్యాచ్లో బాగా ఆడాలని కలలు కన్న కరుణ్ నాయర్ ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. ఈ షాక్ నుండి తేరుకోకముందే 134 పరుగుల వద్ద రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే శార్దుల్ ఠాకూర్ 1 పరుగు మాత్రమే చేసి స్టోక్స్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 7 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయింది. మొదటి సెషన్ ముగిసే సమయానికి ఇండియా 7 వికెట్లు నష్టపోయి 454 పరుగులు చేసింది. జడేజా 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మొదటి సెషన్ చివర్లో మరోసారి ఇంగ్లాండ్ బౌలర్లు మ్యాజిక్ చేశారు. బంతి స్వింగ్ అవ్వడం మొదలుపెట్టినప్పటి నుండి ఇంగ్లాండ్ బౌలర్లు ఇండియా బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఒకానొక సమయంలో టీమిండియా 550 స్కోరు చేయడం తథ్యమనిపించింది. కానీ ఇంగ్లాండ్ బౌలర్ల విజృంభణ చూస్తుంటే 500 పరుగులు దాటడం కూడా గగనమేమో అనిపిస్తుంది. ఒకవేళ ఇండియా 500 మార్కు దాటాలంటే జడేజా క్రీజులో నిలబడాలి, టైలెండర్లు సహకారం అందించాలి. మరి రెండవ సెషన్లో జడేజా, టైలెండర్లు ఏం చేస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.